చెరువుల ఎఫ్టీఎల్ బఫర్ జోన్లలో అక్రమ నిర్మాణాలకు సంబంధించి హైడ్రా మరో కీలక నిర్ణయం తీసుకుంది. అనధికారిక నిర్మాణాలకు అనుమతి ఇచ్చిన అధికారులపై క్రిమినల్ కేసులు నమోదు చేసేందుకు సిద్ధమైంది. ఈ మేరకు 6 అధికారులపై కేసులు పెట్టేందుకు సైబరాబాద్ కమిషనర్కు హైడ్రా కమిషనర్ రంగనాథ్ సిఫార్సు చేశారు. జీహెచ్ఎంసీ, హెచ్ఎండిఏ, రెవెన్యూ, నీటిపారుదల, మున్సిపల్ శాఖల్లో అక్రమ అనుమతులపై జాబితా సిద్ధం చేసిన హైడ్రా శాఖల వారీగా అవినీతి అధికారులపై క్రిమినల్ కేసు నమోదు చేయబోతోంది. ఇప్పటికే ఆ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లిన హైడ్రా కమిషనర్ రంగనాథ్ అక్రమాలకు పాల్పడిన వారిని ఉపేక్షించేది లేదని తేల్చి చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారిన హైడ్రా అక్రమ నిర్మాణాలపై దృష్టి పెడుతూనే అనుమతిచ్చిన అధికారులపై వేటు వేసేందుకు సిద్ధమైంది. ఈ మేరకు అనధికారిక నిర్మాణాలకు అనుమతినిచ్చిన అధికారులపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే ఆ విషయంలో చాలా సీరియస్ గా ఉన్న రంగనాథ్ మొదట్లోనే చెరువులు, కుంటలు, ప్రభుత్వ స్థలాలకు సంబంధించిన అన్ని విభాగాలకు లేఖలు రాశారు. అక్రమంగా అనుమతినిచ్చిన అధికారులపై విజిలెన్స్ విచారణ చేసి ప్రభుత్వానికి సిఫారసు చేయనున్నట్టు వెల్లడించారు. అన్నట్లుగానే 6 అధికారులపై క్రిమినల్ కేసులు పెట్టాలని సైబరాబాద్ కమిషనర్ కి హైడ్రా కమిషనర్ రంగనాథ్ సిఫార్సు చేశారు. జీహెచ్ఎంసీ చందానగర్ డిప్యూటీ కమిషనర్ తో పాటు హెచ్ఎండిఏ అసిస్టెంట్ ప్లానింగ్ ఆఫీసర్, నిజాంపేట మున్సిపల్ కమిషనర్, సర్వేయర్ సహా బాచుపల్లి తహసీల్దార్ పై కేసు నమోదు చేయాలని నిర్ణయించారు. బాచుపల్లి ఎర్రకుంటలో ఇటీవల హైడ్రా అక్రమంగా నిర్మిస్తోన్న 3 భవనాలు నేలమట్టం చేసింది. ఆ ఇళ్లపై స్థానికుల నుంచి వరుస ఫిర్యాదులు అందుతున్నా పట్టించుకోలేదంటూ అధికారుల యంత్రాంగంపై అభియోగాలున్నాయి. ఆధారాలతో సహా సమర్పించినా పక్కన పెట్టారని హైడ్రా దృష్టికి వచ్చింది. స్థానికుల ఫిర్యాదులు, అధికారులపై అభియోగాలను పరిశీలించిన రంగనాథ్ నిబంధనలకు విరుద్ధంగా ఉన్న అక్రమ కట్టడాలు నేలమట్టం చేశారు. ప్రస్తుతం వాటికి అనుమతులిచ్చిన అధికారులపై కేసు నమోదు చేయాలని సిఫారసు చేశారు. వారితో పాటు గండిపేట వద్ద ఖానాపూర్, చిల్కూరులోని అక్రమ నిర్మాణాలకు సంబంధించి సూపరింటెండెంట్ పైన చర్యలు తీసుకునేందుకు ప్రభుత్వానికి హైడ్రా సిఫారసు చేసింది. చెరువుల ఎఫ్టీఎల్ పరిధిలో అనుమతులను మొదట పరిశీలించి ఆ తర్వాత బఫర్ జోన్ లో ఉన్న వాటిపై దృష్టి పెట్టాలని హైడ్రా భావిస్తోంది. అక్రమంగా అనుమతులిచ్చిన అధికారులను ఎవరిని ఉపేక్షించేది లేదని హైడ్రా కమిషనర్ రంగనాథ్ తెలిపారు. జీహెచ్ఎంసీ, హెచ్ఎండిఏ, రెవెన్యూ, నీటిపారుదల, మున్సిపల్ శాఖల్లో అక్రమ అనుమతులపై జాబితా సిద్ధం చేసిన హైడ్రా శాఖల వారీగా పెద్ద ఎత్తున క్రిమినల్ కేసులు నమోదు చేయబోతున్నట్లు తెలుస్తోంది. హైడ్రా నిర్ణయంతో కింది స్థాయి నుంచి పై స్థాయి అధికారుల్లో గుబులు మొదలైంది. ఇప్పటి వరకు అక్రమ నిర్మాణాలను కూల్చివేయడం, ప్రభుత్వ భూమిని స్వాధీనం చేసుకోవడం వరకే చేసిన హైడ్రా ఆక్రమణదారులపై, అవినీతి అధికారులపైన క్రిమినల్ కేసులు పెట్టేందుకు సిద్ధమవుతుండటం మరోసారి చర్చనీయాంశంగా మారింది.